ఇలా చాలా చాలా చేయడం జరిగింది. సో, అప్పుడు నేను చాలా ఒక 6 మంత్స్ 2020 తర్వాత నేను ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్ పాటు చాలా మందికి ఆన్‌పాసి గురించి ఒక పిచ్చోనిలాగా చెప్తుంటే చాలా మందికి అర్థం అవ్వలేదు. సో, ఇలా చెప్పాలి, ఏం చేయాలి అని చెప్పేసి నేను మెల్లిమెల్లిగా ఒక యూట్యూబ్ చిన్నగా ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏమీ లేదనమాట. మనం చెప్తే నమ్మడానికి ఏమీ లేదు. సో, నేను చెప్తే నా మాటలు నమ్మాలంటే నేనేం చేయాలి? సో, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని చెప్పేసి ఒక చిన్న ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఆన్‌పాసి గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరనమాట. పబ్లిక్‌గా దీని గురించి అప్పుడు మేబీ ఒక డీజే థాట్స్ సార్, మన జగన్ సార్ అప్పుడప్పుడు వీడియోస్ చేసేవారు. సో, దాని తర్వాత నేను అనుకున్నాననమాట. ప్రతి ప్రతి ఒక్క ఫౌండర్‌కి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఆన్‌పాసి గురించి ప్రతి తెలుగు, ఏపీ, తెలంగాణ వాళ్ళందరికి కూడా ఇది తెలియాలని జెప్పేసి నేను ప్రతి ఒక్కరికి గూడా ఆహ్, చెప్పాలని జెప్పేసి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రెస్పాన్స్ రావడం జరిగింది. చాలా విషయాలు నేను ప్రతి అప్‌డేట్‌ని అందరికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చాలా మందికి ఆన్‌పాసి గురించి చాలా విషయాలు ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా చాలా మంది ఫౌండర్స్ గూడా రావడం జరిగింది. చాలా మంది నాతో పర్సనల్ కాంటాక్ట్ లేకుండా గూడా చాలా మంది నా వీడియోస్ విని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, దాని తర్వాత మన యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో జీవరావు సార్, ఆర్‌కే సార్, రామాంజన్ సార్ చాలా మంది లీడర్స్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మోటివేట్ చేసి ఎంతోమంది ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో, ఇక్కడ మనం ఆన్‌పాసివ్‌లో మనము మనీని ఏ విధంగా తీసుకుంటాం అనే దాని గురించి నేను చెప్దాం అనుకున్నాను. సో, ఎందుకంటే చాలా మంది మన యొక్క ఏపీ, తెలంగాణలో ఏందంటే ఇంకా ఆహ్, ఎడ్యుకేషన్ అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళకేంటంటే మనకి ఎలా వస్తుంది రెవెన్యూ, చాలా మంది మన లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు. రెవెన్యూ మన లైఫ్ బావుంటుంది. ఫ్యూచర్ అనేది ఎక్స్‌ట్రార్డినరీగా ఉండబోతుందని చెప్తున్నారు. సో, ఎలా వస్తుంది మనకి ఇన్‌కమ్? సో, నియర్లీ మనం 14,00,000 మంది ఫౌండర్స్‌ని ఇక్కడ మనం ఉన్నాము. సో, మరి ఇంతమందికి రెవెన్యూ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. సో, అంతకంటే ముందు నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఫౌండేషన్ డే. సో, అన్‌పాసివ్ ఎందుకు స్టార్ట్ అయింది? యాష్ ముఖర్జీ సార్ యొక్క ఆశయం ఏంటి? అనేది ఒకసారి తెలుసుకున్నట్లయితే, సో, అన్‌పాసివ్ అనేది అసలు ఎందుకోసం స్టార్ట్ చేయడం జరిగిందంటే, అన్‌పాసివ్ అంటే ఒక బిజినెస్ మోడలే కాదు. అన్‌పాసివ్ అంటే యాక్చువల్‌గా యాష్ ముఖర్జీ సార్ యొక్క ఎయిమ్ ఏంది? గోల్ ఏందంటే చాలా మందికి ప్రపంచంలో ఎలా ఉంది అంటే సిట్యుయేషన్, ధనవంతులుగానే ఎదుగుతా ఉన్నారు. కానీ ఒక పేదవాడు, ఒక నిరుపేద వాళ్ళు ధనవంతులుగా మారడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా అతను చాలా చూసాడు. చాలా ఇన్సిడెంట్స్ అతనికి జీవితంలో జరగడం జరిగింది. యాష్ ముఫర్రస్ సార్ యొక్క జీవితంలో. సో, యాష్ ముఫర్రస్ సార్ ఒక ఐటీ ఐటీలో చాలా ప్రావీణ్యం ఉంది కాబట్టి సార్ ఆలోచన ఏంటంటే, సో, ఇప్పుడు ప్రపంచంలో తీసుకున్నట్లయితే మన యొక్క డబ్బులనేవి అన్‌లిమిటెడ్, మనీ అనేది ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఐటీ సెక్టార్‌లో మాత్రమే ఉంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మాత్రమే మనకి ఎక్కువ డబ్బులు కొన్ని వేల కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనము ఇక్కడ టర్నోవర్ జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే చాలా కంపెనీస్ కూడా చూస్తున్నాం. సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో, మినిట్స్‌లో మనం ఎన్నో కోట్లల్లో రెవెన్యూస్ చూస్తున్నాం. సో, అదేవిధంగా మన యాష్ ముఫర్రస్ సారు, సో, ప్రతి ఒక్కరికి ఈ డబ్బు అవసరము. సో, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అన్ని ఏం రావాలనుకున్నా ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరికి మానవునికి కావాల్సింది డబ్బు. సో, ఈ డబ్బుని నేను అందించాలి. ప్రపంచంలో అందరిని కాకపోయినా కొంతమందిని మార్చాలనే ఒక ఉద్దేశ్యంతో అతనుకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోన ఈ యొక్క అన్‌పాసివ్‌ని ఒక 2 వీడియోలు క్రియేట్ చేసుకొని ఆహ్, సో, అతను స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, యాష్ ముఫర్రస్ సార్‌కి ఈ యొక్క అన్‌పాసివ్‌ని బిల్డ్ చేసినందుకు, అన్‌పాసివ్‌ని ఇంత పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆహ్, జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు సార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో, ఆ విధంగా స్టార్ట్ అయింది. అన్‌పాసివ్ అనేది ఒక బిజినెస్ మోడల్ కాదు. అన్‌పాసివ్ అనేది బిజినెస్ మోడలే కాకుండా ఒక ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక ఒక వెలుగుని నింపడానికి, కంప్లీట్ షిఫ్ట్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఇదొక కంప్లీట్‌గా ఇప్పుడు 14,00,000 మంది ఫౌండర్స్‌ని ఇక్కడ మనము వాళ్ళ యొక్క లైఫ్‌ని టర్న్ చేసినప్పుడు ఎంతో భూమి పైన ఎంతో మార్పు రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ రెవెన్యూని తీసుకున్నట్లయితే మనకు చాలా చాలా రెవెన్యూ అనేది ఉంది. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ ఏం కంపేర్ చేయడం లేదు. సో, కొంత నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మన యొక్క ఆన్‌పాసివ్‌లో ఇప్పుడు మనం ఎన్నో టూల్స్ చెప్పుకుంటున్నాము. సో, ప్రెజెంట్‌గా మనం ఓకనెట్ వాడుతున్నాము. ఓనెట్ వాడుతున్నాము. అదేవిధంగా మనకి ఓమెయిల్ వాడుతున్నాము.
తర్వాత మనము బీటా టెస్టింగ్ లో ఓ స్టాఫ్ వాడుతున్నాము, రకరకాలుగా మనం చూస్తున్నాం, ఎన్నో ట్రాకర్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు మనము నేను ఒక హింట్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకోసం అంటే అన్పాస్లో చాలా మంది అనుకుంటా విషయం ఏంటంటే, సో ఎంత తీసుకుంటాం మనం రెవెన్యూ, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక చిన్న క్లారిటీ. నేను ఎక్కడ ఏ కంపెనీతో కంపేర్ చేయడం లేదు. జస్ట్ ఒకసారి నేను చెప్పేది వినండి మీరు ఒకసారి. సో ఎలా వస్తుంది రెవెన్యూ అనేది. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి తీసుకోవడం జరిగింది. ఎందుకోసం చెప్తున్నాను ఇవన్నీ అంటే కూడా మీకు అర్థం అవ్వాలి అన్పాస్ యొక్క కెపాసిటీ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, మనము ఎలా రెవెన్యూని మనము తీసుకోబోతున్నాం అనే దాని గురించి చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏ ఆన్పాస్ని ఏ ఒక కంపెనీతో కంపేర్ చేయడం, జస్ట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు వినండి అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే అమెజాన్ కంపెనీ ఉందనుకోండి. అమెజాన్ కంపెనీకి మనకి పర్ మినిట్ ఇన్కమ్ వచ్చేసి నియర్లీ 6 to 8 crores వస్తుంది ఒక నిమిషానికి. అమెజాన్ మనం ఆర్డర్ పెడుతుంటాం, అది ఇవి చాలా రకాల వాటిని మనము ఆర్డర్ షాపింగ్ చేస్తూ ఉంటాం. సో ఆ యొక్క కంపెనీ యొక్క రెవెన్యూ వచ్చేసి నిమిషానికి 8 కోట్లు ఐఎన్ఆర్ రూపకంలో చెప్తున్నాను. అదేవిధంగా మనకు ఫేస్బుక్ తీసుకున్నట్లయితే నియర్లీ 3.5 crores to 3 crores వరకు పర్ మినిట్. నేను చెప్పేది నిమిషాల్లో, ఒక నిమిషానికి మాత్రమే చెప్తున్నాను. నేను చెప్పేది ఒక 1 hour కాదు, 1 day కాదు, పర్ మినిట్ ఇన్కమ్ మాత్రమే చెప్తున్నాను. సో అదేవిధంగా మనకు యూట్యూబ్ రెవెన్యూ తీసుకుంటే నియర్లీ మనకి ఒక 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 1 million వ్యూస్కి నియర్లీ ఒక యూట్యూబర్ ఎంత తీసుకుంటాడు అంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కదా, ఒక ఒక 1 million వ్యూస్, 1 million అంటే ఒక 10 lakhs అనమాట. 10 lakhs వ్యూస్ వచ్చినాయంటే అతనికి నియర్లీ 53,000 రూపీస్ వస్తాయి. ఈ విధంగా ఒక యూట్యూబర్ ఇంత ఇంత రెవెన్యూ సంపాదిస్తే మన ఒక యూట్యూబ్ ఛానల్కి ఎంత రెవెన్యూ వస్తుంది. సో నియర్లీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని తీసుకుంటుంది యూట్యూబ్ కూడా. నియర్లీ $400 billion. 1 billion ఈజ్ ఈక్వల్ టు 100 crores. సో 100 crores అంటే 100 crores టు 400 billion అంటే ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. 100 కోట్ల డాలర్స్, 100 కోట్ల డాలర్స్ ఇంటూ ఐఎన్ఆర్ గా కన్వర్ట్ చేస్తే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎంత రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ రెవెన్యూ పర్ మంత్. సో ఇలాగా మనం తీసుకుంటే ఇప్పుడు మనము ఇవన్నీ ఎందుకు, మనం రీసెంట్ గా మనం మన యొక్క ఇండియాలో తీసుకున్నట్లయితే ఫోన్ పే ఉంది. ఫోన్ పేకి ఒక 1 year రెవెన్యూ రీసెంట్ గా వచ్చింది 2,914 కోట్లు. ఒక చిన్న యాప్ మనం వాడుతున్నాం, ఫోన్ పే, గూగుల్ పే అని మన యాప్సే మనం వాడుతున్నాం. సో దాని రెవెన్యూ చెప్తున్నాను నేను. అదేవిధంగా పేటిఎం తీసుకుంటే 9,000 కోట్లు, నియర్లీ 10,000 కోట్లు లాస్ట్ ఇయర్ రెవెన్యూ, ఫైనాన్షియల్ ఇయర్. సో అదేవిధంగా మనం హాట్స్టార్ వాడుతున్నాం. హాట్స్టార్ అందరూ సీరియల్లు, సినిమాలు, మూవీస్, క్రికెట్ చాలా వరకు చూస్తూ ఉన్నాం మనం. సో దాని రెవెన్యూ అంతా మనకి నియర్లీ లాస్ట్ ఇయర్ది, ఫైనాన్షియల్ ఇయర్ది 2,51,000 కోట్లు. ఈ విధంగా తీసుకుంటే మీకు ఏ యాప్ అని తీసుకోండి, మనం వాడుతున్నవి రీసెంట్గా మనము నెట్ఫ్లిక్స్ తీసుకున్నాం. నెట్ఫ్లిక్స్లో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మనం. నెట్ఫ్లిక్స్లో మీకు ఎంత రెవెన్యూ వస్తుంది తెలుసా? పర్ యానం వచ్చేసి 33.7 billion పర్ యానం. సో 1 billion ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. ఇవన్నీ బిలియన్స్ అని చెప్పేది, ఇవన్నీ యూఎస్డీలో చెప్తున్నాను. 33.7 billion అనేది డాలర్స్లో చెప్తున్నాను. అది ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేస్తే కొన్ని వేల కోట్లలోకి వెళ్ళిపోతుంది. సో ఆ రెవెన్యూ తీసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ అనుకోండి, మైక్రోసాఫ్ట్ 211 కోట్లు. అదేవిధంగా అమెజాన్ ప్రైమ్లో మనం చాలా వీడియోస్ చూస్తున్నాం యాప్లో. సో దానిలో మనకు $40 billion దాని యొక్క రెవెన్యూ. అదేవిధంగా మనకి ఆహా అని మనం చూస్తున్నాం. ఆహాలో చాలా అల్లు అర్జున్ యొక్క యాప్, మన యొక్క సినీ స్టార్. సో ఆ యాప్ యొక్క రెవెన్యూ 125 crore పర్ యానం. సో ట్విట్టర్ 3.4 billion. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ 80 billion. గూగుల్ ప్లే స్టోర్ వాడుతున్నాము. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మనం చాలా వీడియోస్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. నియర్లీ 48 million. వాట్సాప్ 382 million. సో ఈ విధంగా తీసుకుంటే మీరు షేర్ చాట్, ఏ చిన్న యాప్ మన మొబైల్లో ఉన్న, మీరు ప్రతి యాప్ని గమనించండి. ఏ యాప్ తీసుకున్నా కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది పర్ మంత్, యాన్యువల్లీ, ఇయర్లీ, నిమిషాల్లో. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ ఇలాంటివి అయితే కొన్ని వేల కోట్లలో కొన్ని కోట్లలో నిమిషానికి సంపాదిస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి, ఈ రోజు మనము ఓకనెక్ట్తో వచ్చాం. ఓకనెక్ట్ లో చాలా చాలా రెవెన్యూ వస్తుంది. ఒక్క ఓకనెక్ట్ చాలా మంది మన యొక్క ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ యొక్క జీవితాలు మారడానికి. అలాంటిది మనకు ఎన్నెన్నో ఓ నెట్ ఉంది,
మనకి ఓ ట్రిమ్ ఉంది. తర్వాత మనకి ఓ ఓ స్టాఫ్ ఉంది. ఓ ట్రాకర్ ఉంది. సో, ఈ విధంగా తీసుకుంటే మనకు ఒకసారి ఆలోచించండి ఫౌండర్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు యాపిల్ గాని, ఫేస్‌బుక్ గాని, తర్వాత ఎన్నెన్నో తీసుకుంటున్నాం మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి ఒక్క అమెజాన్ గాని, ఇవన్నీ కూడా యూట్యూబ్ గాని, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్ అవి స్టార్ట్ అయినప్పుడు ఇంతమంది కస్టమర్స్ వాళ్ళ దగ్గర లేరు. కానీ ఈరోజు మన ఆన్‌పాస్ స్టార్ట్ అయిందే ఒక 14,00,000 మంది ఫౌండర్స్‌తో స్టార్ట్ అయింది. 14,00,000 మంది ఫౌండర్స్ అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మన కస్టమర్స్‌గా ఉన్నాం. సో, ఒక్కసారి ఆలోచించండి ఆన్‌పాస్ యొక్క విజన్ ఏ విధంగా ఉందో. సో, ఈ విజన్‌ని అర్థం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా స్టడీ చేయడం జరిగింది. ఇదంతా నాకు అర్థమైన తర్వాత పిచ్చెక్కిందనమాట. అసలు ఆన్‌పాసివ్‌లో ఎందుకు ఫౌండర్స్‌గా వస్తలేరు చాలామంది. చాలామందిని తీసుకురావాలని చెప్పేసి ఈ విషయాలను నాకు అర్థమైన తర్వాత ఒక క్లారిటీ విజన్ వచ్చింది. ఆన్‌పాస్‌లో మన ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది. ఆన్‌పాస్‌లో ఫ్యూచర్‌ని మీరు ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత ఆన్‌పాసివ్ ఫ్యూచర్‌లో మీరు ఇమాజిన్ చేయలేరు. సో, అలాంటి ఫ్యూచర్‌ని మనం ఈ యొక్క ఆన్‌పాసివ్‌లో చూడబోతున్నాం. అందుకోసమే నేను ఆ వీడియోస్‌ని 2021లోనే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి చాలా చాలా చెప్పడం జరిగింది. నాకు తెలిసిన విషయాలు నాకొక క్లారిటీ విజన్ వచ్చింది. ఫౌండర్స్ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది. మన లైఫ్ ఎలా ఉండబోతుంది. సో, అందుకోసమే మనకు యాష్ ముఫర్ చాలా చాలా సార్లు చెప్తూ ఉంటాడు. ఐ విల్ రీషేప్ ద ఎర్త్. అంటే ప్రపంచాన్నే మనం ఒక రీషేప్ చేయబోతున్నామని. పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే, అంత కెపాసిటీ అలాంటి ప్రొడక్ట్స్ మన యొక్క ఆన్‌పాస్‌లో ఉన్నాయి కాబట్టే. లేకుంటే ఇలాంటి మాటలు యాష్ ముఫర్ సార్ ప్రతిసారి కూడా ఎంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అలాంటి వర్క్, అలాంటి కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి. అలాంటి ప్రొడక్ట్స్ అలాంటి మనమంతా టీమ్‌గా ఉన్నాం గాబట్టి, మనమంతా ఎంతో ఎంతో ఈ యొక్క ఆన్‌పాసివ్‌లో మనము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎట్ ది సేమ్ టైమ్ అక్కడ వర్క్ జరుగుతుంది. కానీ ఒకసారి గమనించండి మీరు, ప్రపంచంలో ఏదైనా సరే మనం ఇప్పుడు మన యొక్క యాష్ మొఫరసర్ యొక్క ఎయిమ్ ఏంటి? గోల్ ఏంటి? మన యొక్క ఆన్‌పాసివ్ ద్వారా ఇక్కడ యాంటీ కరప్షన్, హ్యుమానిటీ ఎంతో మందికి సేవ చేయాలి. ఎంతో మందికి ప్రజలకి పేదరికంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో, ప్రపంచంలో ఇలా యాంటీ కరప్షన్ చేయాలి. అవినీతిని నిర్మూలన చేయాలి. ఏదో రకరకాల వాటికి ఇన్‌స్పిరేషన్‌గా ఈ యొక్క అన్‌పాస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, మనము ప్రపంచానికి ఎదురెళ్తున్నాం. మనము అలలకి ఎదురుతూ వెళ్తున్నాం. సో, కాబట్టి మనకి ఎన్నెన్నో రకాల ఛాలెంజెస్ అనేవి అన్‌పాస్ గతం నుంచి ఫేస్ చేయడం జరిగింది. ఎన్నో రకాల విషయాల్లో మనకు చాలా ఇబ్బందులు రావడం జరిగింది. అవన్నీ కూడా మనకు యాష్ ముఫర్‌తో చెప్పడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఫౌండర్స్ యాష్ ముఫరి సార్‌కి మనం సపోర్టివ్‌గా ఉండాలి. ఎందుకోసం అంటే అతను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసినా గానీ, ఎన్నో ఛాలెంజెస్‌ని ఫేస్ చేసినా గానీ, మనకి ఈరోజు సార్ నవ్వుతూ మన ముందు కనిపిస్తున్నాడు. ఏ విషయం గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందో, ఎలాంటి స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఫేస్ చేసాడో అవన్నీ చెప్పకుండా మన ముందు చిరునవ్వుతో అతను మనకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. సో, ప్రతి ఒక్క ఫౌండరు ఇక్కడ మన యొక్క ఫ్యూచర్ తెలుసు మన యొక్క ఫ్యూచర్ మన కళ్ళ ముందు ఉంది. ఆన్ పాస్‌లో మనం ఎన్నెన్నో చూస్తున్నాం మనము. ఆన్ పాస్ ఎంతెంత గొప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కాదు. చాలా చాలా బిలియనియర్స్ గూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు గూడా ఈ యొక్క ఆన్ పాస్‌లోకి రావడం జరిగింది. ఎన్నెన్నో దేశాల ప్రధాన మంత్రులు, సెంట్రల్ మినిస్టర్స్, తర్వాత ఎంతెంతో గొప్ప ధనవంతులు గూడా ఆన్ పాస్‌కి రావడం జరిగింది. పేదవాళ్ళు గూడా రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి ఆన్ పాస్‌లో నియర్లీ 40%, 50% మన యొక్క ఆన్ ప్యాసివ్‌లో మన ఇండియన్ ఫౌండర్స్ ఉండడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఎందుకోసం అంటే మన యొక్క ఆన్ ప్యాసివ్ మన యొక్క ఇండియా అనేది చాలా వెనకబడి ఉన్నాం మనం అన్ని దేశాలతో పోలిస్తే అమెరికా కంటే వీళ్ళతో. కానీ ఒక్కసారి ఆన్ ప్యాసివ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ యొక్క ఆర్థిక ప్రగతి అనేది ఆన్ ప్యాసివ్ వల్ల ఇండియా ఫౌండర్స్ వల్ల చాలా ముందుకెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఎంతో మంది ఫౌండర్స్ ఇక్కడ ఉండడం జరిగింది. సో, ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఎన్నెన్నో విషయాలు అన్‌పాసివ్‌లో ఈ విషయాలను చెప్పడానికి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా రెస్పాన్స్ రావడం జరిగింది. సో, నా యూట్యూబ్ చూసి చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలామంది అప్డేట్స్ అనుకోండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనుకోండి ఆహ్, అద్భుతంగా నాకు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో, ఈ విధంగా నేను ఈ యొక్క అన్‌పాసివ్‌లో నా జర్నీ అనేది ఉన్నది. ఆహ్ సార్ ఇంకా ఏమైనా మీకు ఒకవేళ చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక క్వెషన్స్ రైజ్ చేస్తే నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
ఎస్ నేను సార్. ఫౌండర్. మీలో మీలో ఎవరైనా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా కానీ జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ గారు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నారు. దయచేసి మీరు అందరికి మైక్ ఆన్ చేసే ఉంచాను. ఎవరికైనా వన్ బై వన్ ఎందుకంటే సారు తన ఎక్స్పీరియన్స్ మనతో చేస్తారు. సో ఇప్పుడు థ్యాంక్ నేను యూ సో చెప్పాను మచ్. కదా, ఒకసారి అంటే ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ బిగ్. మీరు చేయాల్సింది మీ యొక్క ఆలోచనల్ని మంచి మంచి థాట్స్తో ఉండాలి. ఎందుకోసం అంటే మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క ఆన్పాస్లో ప్రతి ఫౌండర్ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్పంచుకుంటారు. కాబట్టి మీరు మంచి మంచి ఆలోచనతో ఉండండి. ఎందుకోసం అంటే ఆన్పాస్లో మనము ఎంతెంతో అద్భుతమైనటువంటి గొప్ప స్థితికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ థింకింగ్ని మెయింటైన్ చేయండి. ఎందుకోసం అంటే కమింగ్ చాలా త్వరలో మన యొక్క ఆన్పాస్ చాలా విషయాలు, చాలా అప్డేట్స్ ని మనకి ఇవ్వబోతున్నారు యాష్ ముఖర్జీ సార్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వెబినార్ లో చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా అనౌన్స్మెంట్స్ ఉండవు, డైరెక్ట్ గా యాక్షన్ లోకి వెళ్తారు సార్. కాబట్టి ఆయన ఇన్ చార్జ్ అని లాస్ట్ టైం వెబినార్ లో చెప్పడం జరిగింది. సో మనకు చాలా చాలా విషయాలు చాలా త్వరగా ఇవన్నీ మీరు ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ మనకు రాబోతున్నాయి. మనం జస్ట్ పేషెన్స్ గా యాష్ ముఖర్జీ సార్తో కూడా వెయిట్ చేద్దాం. సో ఇంకా ఏమైనా మీకు ఉంటే అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకోసం అంటే చాలా విషయాలు నేను కవర్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే చెప్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి యాష్ ముఫరీ సార్ జస్ట్ $97 తోనే మనకు ఇక్కడ ఫౌండర్ పొజిషన్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే కూడా చాలా కారణం ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇంత పెద్ద కంపెనీకి ఇప్పుడు మీరు గూగుల్ కానీ అమెజాన్ కానీ అక్కడ కూడా కొంతమంది ఫౌండర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ గూగుల్లోకి అయితే చాలా మంది షేర్స్ గూగుల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ అక్కడ కూడా ఆ ఆ యొక్క కంపెనీని స్టార్ట్ చేసే కంటే ముందు కొంతమంది పార్ట్నర్స్ ని, కొంతమందిని షేర్ హోల్డర్స్ గా తీసుకున్నారు. సో అప్పుడు అక్కడ చాలా వాళ్ళు ఎంత పెట్టుబడి పెడితే అంత ఇచ్చేది. కానీ ఇక్కడ ఆన్పాస్ లో ఓన్లీ $97 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే $97 $97 అంటే చాలా తక్కువ. అమెరికాలో తీసుకుంటే $97 అంటే 97 రూపీస్ లాగా అనమాట వాళ్ళకి. సో ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ 9,000 నియర్లీ వస్తుంది మనకి. ఎందుకోసం అలాంటి అవకాశం ఇవ్వడం జరిగిందంటే ప్రతి ఒక్కరు, ఒక పేదవాళ్ళు కూడా ఈ యొక్క ఆన్పాస్ లో ఇంత పెద్ద కంపెనీకి ఒక వన్ ఆఫ్ ది ఫౌండర్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశం అతనిలో ఉంది. కాబట్టి లేకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. అతని యొక్క ఎయిమ్, అతని యొక్క గోల్ అది కాదు. కాబట్టి యాష్ ముఫర్ సార్ కేవలం $97 తో మాత్రమే ఇక్కడ ఒక ఫౌండర్ గా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ఆన్పాస్ లో తీసుకున్నట్లయితే చాలా మంది ఫౌండర్స్ అనుకోండి, చాలా మంది లీడర్స్ అనుకోండి, ఎవరైనా తీసుకోండి, ప్రతి ఒక్కరు ఒక బిగ్ డ్రీమ్ తో, బిగ్ గోల్ తో ఉన్నారు. ఎందుకోసం అంటే యాష్ ముఫరీ సార్ యొక్క సంకల్పం ఏంటి అంటే ఈ యొక్క ప్రపంచం అనేది కంప్లీట్ గా మొత్తము ధనం మూలం ఇదం జగత్ అన్నట్లుగా, ధనం ఉంటేనే ప్రపంచంలో శాంతి కానీ ఏదైనా ఒక మంచి పని కానీ చేయగలుగుతాం. సో ధనం అనేది మంచి చేతిలో వాళ్ళకి వెళ్ళాలని చెప్పేసి మన యాష్ ముఫరీ సార్ యొక్క ఒక సంకల్పంతో ఈ యొక్క ఆన్పాస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసమే ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రపంచానికి హ్యుమానిటీ గురించి అనుకోండి, రకరకాల విధాలు, కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లు కట్టించాలనుకుంటున్నారు, కొంతమంది జాబ్లు ఇప్పించాలనుకుంటున్నారు. ఎంతో మంది లీడర్స్ ని ఇంటరాక్ట్ చేస్తే నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఎంతో మంది గొప్ప గొప్ప డ్రీమ్స్ తో, గొప్ప గొప్ప కళలతో వాళ్ళు ఆన్పాస్ లోకి రాకముందే ఒక మంచి థింకింగ్ ప్యాటర్న్ తో ఉన్న వాళ్ళే ఆన్పాస్ లోకి రావడం జరిగింది. కొంతమంది రాలేదు. అందరూ ఎందుకు ఆన్పాస్ లోకి రాలేదు అంటే, ఎవరైతే, నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకు అందరూ ఈ యొక్క ఆన్పాస్ లోకి రాలేదు అంటే, ఆన్పాస్ లోకి ఎవరైతే బిగ్ బిగ్ డ్రీమ్స్ ఉన్నాయో, ఎవరికైతే గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆన్పాస్ లోకి ఫౌండర్స్ గా రావడం జరిగింది. సో అదే యాష్ ముఫర్ యొక్క సంకల్పం. సో దాని ద్వారా మన యొక్క ఈ 14 లక్షల మంది ఫౌండర్స్ ఎంతో మేలు చేయడం జరుగుతుంది ఆన్పాస్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక ఫ్యూచర్ లో. ఎస్ సార్. మన పాల్ గారు త్వరలో రాబోతున్నారు. అంటారు ఫౌండర్స్ ఎవరైనా మీరు అందుబాటులో ఉంటారు, మీకైనా డౌట్స్ కానీ, ఏమైనా సలహాలు, సూచనలు కానీ, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సార్ క్లారిఫై చేస్తారు. సార్కు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక సో మనము యూట్యూబర్ చాలా గా. రీసెంట్ గా మనము ఎవ్రీ డే వాట్సాప్ వాడుతున్నాం. వాట్సాప్ రెవెన్యూ ఎంత $382 million పర్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఒక 1 year ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఇన్కమ్
382 మిలియన్. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 crores. అంటే అర్థం చేసుకోండి, 382 మిలియన్స్. వాట్సాప్ మనం రోజు వాట్సాప్ వాడుతున్నాం. అది వాట్సాప్ యొక్క రెవెన్యూ ఎంత? $382 మిలియన్. డాలర్స్ కాదు, 300 ఓకే, డాలర్స్. సో ఒకసారి ఆలోచించండి, నియర్లీ 4,000 కోట్ల ఇన్కమ్. మనం వాట్సాప్ వాడుతున్నాం అంతే. అందరం ఏమనుకుంటున్నాం అంటే, నేను వాడుతున్నాను, మీరు వాడుతున్నారు వాట్సాప్, ఏముంది అనుకుంటున్నాం. కానీ వాట్సాప్ నుంచి వాట్సాప్ కంపెనీకి వెళ్ళే ఆదాయం 4,000 కోట్లు. సో ఆ విధంగా మనం ప్రతి యాప్, మీరు ఏ యాప్ తీసుకోండి, ప్లే స్టోర్ తీసుకోండి, ఆహా తీసుకోండి, మీరు వాడుతున్న ఏ యాప్ తీసుకున్నా కూడా చాలా రెవెన్యూ, కొన్ని వేల కోట్లే ఉన్నాయి. మీరు ఏ యాప్ రద్దు చేసినా, ఏ యాప్ యొక్క, మీరు గూగుల్లోకి వెళ్ళండి, మీరు వాడుతున్న యాప్ని సెర్చ్ చేయండి, రెవెన్యూ కొట్టండి, వేల కోట్లలో ఉంటుంది, మిలియన్స్ లో ఉంటుంది, బిలియన్స్ లో ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఇంటర్నెట్ లో ఎంత ఇన్కమ్ ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటిది మనం ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీలో, ఒకే కంపెనీ కాదు, ఇప్పుడు అమెజాన్ అనుకోండి, గూగుల్ అనుకోండి, ఏ యాప్ తీసుకున్నా ఒకే యాప్, ఒకే సాఫ్ట్వేర్. కానీ మనము ఎన్నో ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి ఈరోజు ఎంతో మంది, మనము కమ్యూనిటీ ఫామ్ అయిపోయి ఇక్కడ ఎంతో మంది ఆన్పాసివ్ లో, ఎంతో షేరింగ్ లో, ఎంతో ప్రపంచానికి ఇప్పటికే మనం చాలా పాపులర్ గా అయి ఉన్నాం. ఆన్పాసివ్ వైపు ఎన్నెన్నో కంపెనీస్, ఎన్నెన్నో పెద్ద పెద్ద కంపెనీస్ మన వైపు చూస్తూ ఉన్నాయి. అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఎవ్వరు కూడా ఫౌండర్స్ అంటే ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేసుకునే రోజు ప్రతి ఒక్కరికి త్వరలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు గర్వించండి. ఎందుకోసం అంటే మనము ఆషామాషి కంపెనీలో, చాలా చిన్న కంపెనీలో ఉన్నామని అనుకుంటున్నారు. చాలా మంది డిలే అవుతుందని చెప్పేసి ఏముంది అనుకుంటారు, కానీ కాదు. మీకు అర్థం అవడం లేదు. ప్రతి ఒక్కరు ఆన్పాసివ్ ఫౌండర్ గా ఉన్నారు. మీ చేతుల్లో వజ్రం ఉంది, మీ చేతుల్లో వజ్రం ఉంది, దాన్ని మీరు రాయనుకుంటున్నారు. ఒక పిచ్చోనికి ఒక వజ్రం ఇస్తే ఎట్లా అనుకుంటున్నారు, అలాగా చాలా మంది ఫౌండర్స్ కొంతమంది తెలియక ఆ విధంగా థింక్ చేస్తున్నారు. కానీ మనం ఎలాంటి కంపెనీలో ఉన్నామో మీకు ఒకసారి అర్థం అవ్వాలంటే, ఒక్కసారి ఆన్పాసివ్ లో మనకి నెక్స్ట్ అప్డేట్, నెక్స్ట్ యాక్షన్స్ లోకి వెళ్తే చాలా విషయాలు మీకు బయటపడతాయి. సో ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎందుకోసం అంటే చాలా చాలా విషయాలు ఇప్పుడు కవర్ చేయడం జరిగింది. చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆన్పాసివ్ గురించి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకోసం అంటే ఆన్పాసివ్ లో చాలా చాలా ఉన్నాయి. మన పెద్ద పెద్ద కంపెనీస్ లో మనం ఆన్పాసివ్ మెట్రో స్టేషన్ దుబాయ్ లో చూస్తున్నాం. ఒక గవర్నమెంట్ తో మనము టైఅప్ అయ్యి ఎన్నో చేస్తున్నాం. బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ఆన్పాసివ్ అని చెప్పేసి, సూపర్ కార్ప్ మజ్లీస్ అని చెప్పేసి, ఎన్నో అవార్డ్స్, తక్బీర్ అవార్డ్స్. సో ఎన్నెన్నో విషయాలు మనము పబ్లిక్ గా, యాష్ ముఖర్జీ సార్ రావడం, ఏ కంపెనీ సీఈఓ కూడా పబ్లిక్ గా రాడు. కానీ మనం యాష్ ముఖర్జీ సార్ ఎవ్రీ వీక్, మనకు ఎవ్రీ మంత్, ఒక్కోసారి ఒక లేట్ అయినా కానీ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మనకు యాష్ ముఖర్జీ సార్ కనిపిస్తున్నాడు, ప్రతి విషయం చెప్తున్నాడు, అన్ని మనకు యాక్షన్ లో చూపిస్తున్నాం. మన ఆఫీసెస్ ఉన్నాయి, ఎన్నెన్నో విషయాలు మన కళ్ళ ముందల, కట్టినట్టుగా అన్ని కనిపిస్తున్నాయి. మన ప్రొడక్ట్ కనిపిస్తుంది, ఓ కనెక్ట్ చూస్తున్నాం, ఓ నెట్ చూస్తున్నాం. చెప్పండి సార్, ఎవరైనా ఉంటే మా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ నేను లాస్ట్ ఇయర్ అఫిలియేట్ అవకాశం ఒక 3 users కి ఇచ్చాను సార్. ఓకే. అయితే వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్, ఏమన్నా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? సార్ మనకి ప్రతి ఒక్కరికి, ఆన్పాసివ్ లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ రెవెన్యూ క్రియేట్ చేసుకోవచ్చు, మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫౌండర్స్. సో ఫౌండర్స్ కి బెనిఫిట్, ఫౌండర్స్ కి, అఫిలియేట్ కి, కస్టమర్స్ కి వచ్చిన వాళ్ళకి తేడా ఏంటంటే, ఫౌండర్స్ అనే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆన్పాసివ్ లో వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో దానికి వీళ్ళు అర్హులు. ఆన్పాసివ్ లో ఏదైతే ఆటోమేషన్ లో వచ్చే ట్రాఫిక్ ఉందో దానికి ఫౌండర్స్ అర్హులు. కానీ ఇక్కడ కస్టమర్స్ కి డిఫరెంట్ ఏంటంటే, వీళ్ళు కూడా వీళ్ళు షేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా ట్రాఫిక్ ని బై చేసుకోవచ్చు. ఎవరైతే ఫౌండర్స్ అఫిలియేట్ గా జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఫర్దర్ గా మనకు ఈ యొక్క ట్రాఫిక్ ని బై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా వెబ్సైట్ తీసుకోవచ్చు, వాళ్ళు కూడా ట్రాఫిక్ ని బై చేసి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళు రెఫర్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళకి క్యాష్ బ్యాక్ రూపకంలో వాళ్ళు ప్రొడక్ట్స్ వాడడం వల్ల, వాళ్ళు షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. సో మనం ఇప్పుడు గూగుల్ వాడుతున్నాము, వాట్సాప్ వాడుతున్నాము, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాము, ఎన్నెన్నో వాడుతున్నాము. అందులో మనకు రెవెన్యూ కనిపించడం లేదు ప్రతి కస్టమర్. ఇప్పుడు మనం యూట్యూబ్ వాడుతున్నాము, యూట్యూబ్ చూస్తే ఏం రాదు మనకి. సార్ జ్ఞానేశ్వర్ గారు, జ్ఞానేశ్వర్ మ్యూట్ ఆన్ చేసుకోండి, మైక్ ఆఫ్ లో పడ్డది మీది.
కంటిన్యూ సార్. సార్ ఒక్క నిమిషం, వినిపిస్తుందా వాయిస్? వీడియో సార్ వాయిస్ ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? ఓకే 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 కంటిన్యూ సార్. అది డిస్టర్బ్ అవుతుందని మైక్ మాస్టర్ మైక్ ఆఫ్ చేస్తాను. ఓకే ఓకే. కంటిన్యూ ప్లీజ్. వీడియో ఉందా సార్? కనిపిస్తుందా? కంటిన్యూ సార్. సో ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి యాప్ వాడుతున్నాం. ప్రతి యాప్లో ఎక్కడ మనకు రెవెన్యూ లేదు, కానీ మన యొక్క ఆన్ ప్యాసివ్లో ఎవరైనా సరే కస్టమర్గా వచ్చినా అఫిలియేట్గా వచ్చినా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంది. అది బెనిఫిట్ అనమాట. సో వాళ్ళు నెక్స్ట్గా ఫర్దర్గా మనకు వెబ్సైట్లు తర్వాత ఈ ట్రాఫిక్ అనేది వస్తుంది కదా, సో అప్పుడు కూడా వాళ్ళు అఫిలియేట్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ ప్యాకేజ్ని బై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా వెబ్సైట్ తీసుకొని ట్రాఫిక్ని బై చేసుకుంటే వాళ్ళకి కూడా రెవెన్యూ వస్తుంది. వాళ్ళు షేర్ చేసుకున్నా, వాళ్ళు వాడినా కూడా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. కానీ ఫౌండర్స్కి ఎస్పెషల్లీ ఏంటంటే, ఇక్కడ ఫౌండర్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, వీళ్ళకి ఆన్ ప్యాసివ్ ప్రత్యేకంగా కస్టమర్స్ని ఈ ఆటోమేషన్ మోడ్లో పంపిస్తూ ఉంది. అందుకోసమే మనం ఫస్ట్లోనే కొంత టైం పీరియడ్లోనే ఫౌండర్స్ని $97 ఎవరైతే పే చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశం. మనకి ఆటోమేషన్ మోడ్లో ఈ ట్రాఫిక్ అనేది కంపెనీ ఇస్తుంది. అది వాళ్ళకి రాదు. అఫిలియేట్స్ ఎవరైతే కస్టమర్స్గా ఉన్నారో వాళ్ళకి రాదు. వాళ్ళకి అన్పాసివ్ వాడడం వల్ల, ప్రొడక్ట్ వాడడం వల్ల, ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల, ప్రొడక్ట్ షేర్ చేయడం వల్ల, వాళ్ళ ట్రాఫిక్ని బై చేయడం వల్ల, వెబ్సైట్ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. ఓకేనా సార్? క్లియరా? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించారు పిలవగానే వచ్చినందుకు.